ఏడో అధ్యాయం 19-21 వరకు నేను చదువుతాను. దయతో గమనించండి. న్యాయాధిపతుల గ్రంథం ఏడో అధ్యాయం 19-21 వరకు. తర్వాత ఈ యొక్క భాగం కూడా చదువుకొని ముందుకు వెళ్దాం. మొదటిగా న్యాయాధిపతుల గ్రంథం ఏడో అధ్యాయం 19, 20, 21 వచనాలు. అట్లు నడుజాము మొదటి కావలి వారు ఉంచబడగానే గిద్యోనును అతనితోనున్నవారు 100 మందియు దండెపాలెము కొట్టకొనకు పోయి బూరలు ఊది తమ చేతుల్లోనున్న కుండలను పగలగొట్టిరి. అప్పుడు ఆ 3 గుంపుల వారు బూరలను ఊదుచు ఆ కుండలను పగలగొట్టి ఎడమ చేతులలో దివిటీలను కుడి చేతులతో ఊదుటకు బూరలను పట్టుకొని యెహోవా ఖడ్గము, గిద్యోను ఖడ్గము అని కేకలు వేసిరి. వారిలో ప్రతివాడును తన చోటున దండు చుట్టూ నిలిచి ఉండగా ఆ దండు వారందరూ పరిగెత్తుచు కేకలు వేయచ్చు పారిపోయేది. అలాగే 8వ అధ్యాయంలో కూడా ఒక వచనాన్ని చదువుకుందాం. 8వ అధ్యాయం 32వ వచనం. యోవాషు కుమారుడైన గిద్యోను మహావృద్ధుడై చనిపోయి అబీయెజ్రీయేలు ఓఫ్రాలోనున్న తన తండ్రి అయిన యోవాషు సమాధిలో పాతిపెట్టబడెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపాళుడు అయిన మా గొప్ప తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. మరి యొక్క పర్యాయం అల్పునైనా నన్ను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని మీ లేఖన భాగాలు చదువుకొని వాటిలో మర్మాన్ని వివరించడానికి వ్యక్తిగతంగాను కుటుంబంగాను సంఘానికి కావలసినటువంటి మాటలు వివరించడానికి నన్ను నిలిపిన విధానాన్ని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నాకైతే జ్ఞానం లేదు, నేనైతే ఒట్టివాడిని ప్రభువా. మీ నోటి మాటలతో నా నోరు నింపి చేరువచ్చిన వారందరికీ ప్రయోజనకరంగాను మీ మహిమార్థమై జరిగించమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో స్తోత్రం చెల్లించి ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నాం మా తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రియులారా, ఈ దినంతో మనం గిద్యోను యొక్క పాఠాలు మనం ముగించుకుందాం. పోయిన వారమే ముగించాల్సింది. అయితే గిద్యోను యొక్క అంతాన్ని ఎలాగ ముగించాడో చెప్పలేకపోవడం ద్వారా ఈ దినం దాన్ని కొనసాగింపుగా మీ మధ్యకు రావడం జరిగింది. మనం చదువుకున్న భాగంలో 6 అధ్యాయం, 7 అధ్యాయం, 8 అధ్యాయం, ఈ 3 అధ్యాయాల్లో గిద్యోన్ని దేవుడు ఏ విధంగా ఇచ్చాడో, ఏ విధంగా బలపరిచాడో, ఏ విధంగా అతనికి అనేక రుజువులు కనపరిచాడో, అలాగే గిద్యోనులో దగ్గర ఉన్నటువంటి సైన్యాన్ని లేకపోతే యుద్ధ వీరుల్ని 32,000 మంది నుంచి 300 మందికి తగ్గించాడో అవి మనం చూస్తా వచ్చాం. గత వారం మనం ఎటువంటి ఆయుధాలు పట్టుకున్నాడో కూడా చూసాం. ఆయుధాల్లో ఉన్నటువంటి కొన్ని ఆత్మీయ పాఠాలు కూడా మనం నేర్చుకున్నాం. వాటిని ఇంకొంచెం వివరించి గిద్యోను యొక్క ముగింపును మనం చూద్దాం. మనం చూసిన రీతిగా ఇదిగో ఇక్కడ ప్రారంభంలో మనం చూసాం 3 రకాలైనటువంటి శత్రువులు ఉన్నారని 6వ అధ్యాయం ప్రారంభంలో చూసాం. ఎవరు వాళ్ళు అని మనం చూసినప్పుడు ఆ అక్కడ 6వ అధ్యాయం 3వ వచనంలో ఇశ్రాయేలు విత్తనములు విత్తిన తరువాత మిద్యానీయులు, అమాలేకీయులు, తూర్పు నుండి వారు అనేవాళ్ళు వచ్చారు. అనగా 3 రకాలైనటువంటి శత్రువులు మిడతల వలె ఇశ్రాయేలు మధ్యలో ఉంటా ఉన్నారు. 7 సంవత్సరాలు వారు అనపబడ్డారు. ఆ తర్వాత ఒక ప్రవక్త వచ్చి వాళ్ళని హెచ్చరించాడు. తర్వాత దేవుని యెహోవా దూత గిద్యోనికి ప్రత్యక్షమైందో, దాని ద్వారా ఏ విధంగా అర్పణ అర్పించాడో, తర్వాత తన ఇంటికాడ నుంచే ఏ విధంగా పని ప్రారంభించాడో, తర్వాత కళ్ళంలో ఉన్నటువంటి గొర్రెబొచ్చుని
ఏ విధంగా సూచక్రియ గిద్యోను దేవుణ్ణి అడిగాడో, ఆ తర్వాత గిద్యోన్ దగ్గర ఉన్నటువంటి పనివాడిని తీసుకెళ్ళి దండులోకి దిగిపోయినప్పుడు వారు మాట్లాడుకున్నటువంటి భావాన్ని మనం చూసాం. దానికి ముందుగానే గిద్యోను ఏ విధంగా 32,000 మంది నుంచి 22,000 మంది వెళ్ళిపోయారు. ఆ 10,000 మందిలో మరలా దేవుడు ఏ విధంగా వారిని 300 మందికి తగ్గించాడో గత వారం చూస్తా వచ్చాం. ఇక్కడ 3 రకాలు మనం చూస్తున్నాం. 3 రకాలైనటువంటి శత్రువులు ఉన్నారు. చివరికి 300 మందిని 3 గుంపులుగా గిద్యోను చేశాడు. అంత మాత్రమే కాకుండా ఈ 300 మందిలో 3 రకాలైన ఆయుధాలు ఉంటున్నాయి. గమనించండి ప్రియులారా. అన్ని 3 రకాలైనటువంటి శత్రువులు ఉన్నారు. అదే సమయంలో 3 గుంపులు యుద్ధానికి బయలుదేరారు. అంత మాత్రమే కాకుండా 3 రకాలైనటువంటి ఆయుధాలు ఉంటా ఉన్నాయి. ఈ 3 రకాలైనటువంటి శత్రువులను ఓడించడానికి అల్పులు దేనికి లెక్కకు లేనటువంటి 300 మంది వారైతే మిడతల్లాగా చేరి వచ్చారు. ఆ యొక్క గిలాదు కొండ కింద వారు ఉంటూ ఉండగా లెక్కకు మించినటువంటి వారు. అంటే ఒక అసాధ్యమైనటువంటి పని దేవుడు గిద్యోనికి అప్పగించాడు. ఒక సామాన్యమైన మనుషుని తీసుకుని అసమానుడిగా బలపరిచి ఆ అసమానమైనటువంటి క్రియ గిద్యోను ద్వారా చేయాలని దేవుడు ఆశపడ్డాడు. కనుక దేవుడు ఎప్పుడు కూడా లెక్కలేనటువంటి లేకపోతే సామాన్యమైన మనిషిని తీసుకుని అసమానమైన కార్యాలు చేసేవాడుగా ఉంటున్నాడు. దాన్నే మనం చూసినట్లయితే ఆర్డినరీ పీపుల్ అన్నమాట తీసుకుని ఎక్స్ట్రాడినరీగా దేవుడు తన చేతిలో ఉపయోగించేవాడుగా ఉంటున్నాడు. కనుక ఆ సమయంలో గిద్యోను చేసిన పని ఏంటంటే దేవుని మాటకు విధేయుడయ్యాడు. అంతవరకు ఇశ్రాయేలీయులు అవిధేయులై ఉన్నారు, అవిశ్వాసంతో ఉన్నారు, అణపబడ్డవారుగా ఉన్నారు, అణచివేయబడ్డారు. అయితే దేవుడు ఒక వ్యక్తిని ఏర్పాటు చేయక ముందు మనమైతే అప్పటికప్పుడు నాయకుడిని ఏర్పాటు చేసుకుని అలాగా చేస్తాం. కానీ దేవుడు ఆదిలోనే అంతం చూసేవాడుగా ఉంటున్నాడు. దానికి కారణం కూడా చూసాం. ఎప్పుడైతే ఈ 3 గుంపులు ఇశ్రాయేలు మీదకి వచ్చారో ఆ దినమందే ఇదిగో గిద్యోని ఇంట్లో కోడెదూడ ఒకటి పెరుగుతూ ఉంది అని మనం చూసాం. 7 సంవత్సరాలు అయిన తర్వాత 7 సంవత్సరాల కోడెదూడలు తీసుకుని ఇదిగో దేవునికి బలి అర్పించినట్లుగా మనం చూస్తున్నాం. ఇవన్నీ చూసినప్పుడు మనకు ఆశ్చర్యం కలుగుతాది. గిద్యోనికి ఈ విషయాలన్నీ తెలియదు. అయితే దేవుడు గిద్యోనికి ఒకదాని తర్వాత ఒకటి మూసాలు నేర్పడం ద్వారా మనం చూసినట్లయితే ఇదిగో దేవుడు ఆ యొక్క కార్యాలు చేస్తూ ఉన్నాడని మనం చూస్తా ఉన్నాం. ఇప్పుడు ఈ 3 రకాలైన ఆయుధాలనే కొంచెం వివరంగా చూసుకొని మనం ముందుకి వెళదాం. ఇప్పుడు చూసినట్లయితే మనం బూరల గురించి చూసాం, ట్రంపెట్స్ అన్నమాట. పోయిన వారం చూసాం వాక్యాన్ని బోధించే వారిగా ఉండాలని చూసాం. ఇంకొంచెం వివరణ నేను చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. బూరలు అనగా 3 రకాలైనటువంటి అర్థాలు ఉంటా ఉన్నాయి. నాతో కూడా మీరు యిర్మీయా గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం కానీ తిప్పినట్లయితే అక్కడ మనం చూస్తా ఉన్నాం బాకానాదం అని మనం చూస్తున్నాం. చూడండి, యిర్మీయా గ్రంథం 4వ అధ్యాయం 19వ వచనం. యిర్మీయా గ్రంథం 4వ అధ్యాయం 19వ వచనం నేను చదువుతున్నాను. నాలుగో అధ్యాయం 19వ వచనం. నా కడుపు అంతరంగంలో నాకెంతో వేదనగానే ఉన్నది. నా గుండె నరములు నా గుండె కొట్టుకొనిచున్నది. నా ప్రాణమా బాకానాదం వినబడుతున్నది కదా, యుద్ధ ఘోష నీకు వినబడుచున్నది కదా, కీడు వెంట కీడు వచ్చుచున్నది. చాలు. ఇక్కడ మనం చూసినట్లయితే బాకానాదం వినబడుచున్నది అనే మాటను చూస్తున్నాం. అంటే ఇక్కడ
యుద్ధ భీతి కలిగి ఉంది అనే మాటలు ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. అంటే ఒక పర్యాయం మనం చూసినట్లయితే యుద్ధం ప్రారంభమైందంటే వారు బోర్లో ఊదుతారు. 3 రకాలుగా ఆనాడు ప్రజలు బోర్లు ఊదేవారు. సమాజాన్ని సమకూర్చేటప్పుడు ఒక రకమైనటువంటి బోర, అలాగే ఒకటి ఏదైనా యుద్ధం సమర్థం కావాలంటే ఒక రకమైనటువంటి బోర, లేదంటే ఒక ప్రకటన చేయడానికి ఒక రకమైనటువంటి బోర్లుగా ఆనాడు ఊదేవారుగా ఉంటున్నారు. ఇక్కడ మనం చూస్తున్నాం, ఇదిగో నేను ఇక్కడ మనం చూసినట్లయితే ప్రవక్త చెప్తూ ఉన్నాడు, దేశములో లేకపోతే నా కడుపులో నా అంతరంగంలో ఎంతో వేదనగా ఉంది అని చెప్తూ ఉన్నాడు. నా గుండె నరములు, నా గుండె కొట్టుకొచ్చున్నది, తాళలేకున్నాను, నా ప్రాణమా బాకానాదము వినబడుచున్నది కదా, యుద్ధఘోష మనకి వినబడుతుంది కదా అని ఆక్రందన చేస్తా ఉన్నాడు. అంటే బూరలు ఒక వ్యక్తి యొక్క స్థితిని చూపేదిగా ఉంటా ఉంది. రెండోదిగా మనం చూసినట్లయితే దేవుని యొక్క స్వరాన్ని కూడా చూపుతూ ఉంది. అనగా దేవుడు తన ప్రజలతో మాట్లాడేటప్పుడు, అంటే మనం ఇతరులకు సువార్త ప్రకటించేటప్పుడు అది రకమైన బోర అయితే, దేవుడు మనతో మాట్లాడేది కూడా అది బోరధ్వనిగా ఉంటా ఉంది. ఒక పర్యాయం 19వ అధ్యాయం నిర్గమకాండంలో 70 మందిని ఏర్పాటు చేసుకుని సినాయి కొండకి దేవుడు ఎక్కిరమన్నాడు. వారు ప్రారంభంలోనే దేవుని యొక్క స్వరాన్ని మోషేతో మాట్లాడుతూ ఉండగా భయపడిపోయారు. వాళ్ళు భయపడిపోయి మేము ఎక్కలేము, ఆ స్వరం మేము వినలేము, దేవుడు మాతో మాట్లాడినైతే మేము చనిపోతాం అని అంటున్నారు. చూడండి 19వ అధ్యాయం 16వ వచనం ఏదైనా చదవండి. నిర్గమకాండం 19వ అధ్యాయం 16వ వచనం. నిర్గమకాండం 19వ అధ్యాయం 16వ వచనం చదవ. 3వ నాడు ఉదయమైనప్పుడు ఆ పర్వతం మీద ఉరుములు మెరుపులు సాంద్రమేఘము బూర యొక్క మహాధ్వని కలగగా పాలెంలోని ప్రజలందరూ వణికిరి. చాలా ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడ సాంద్రమిక బూర యొక్క మహాధ్వని కలుగగా పాలెములో ప్రజలందరూ వణికిరి అంటూ ఉన్నాడు. ఆ మాటలు కిందకి వచ్చినప్పుడు చూసేటప్పటికి వాళ్ళందరూ భయపడిపోయారు. ఏమంటున్నారంటే 19వ వచనంలో ఆ బూరధ్వని అంతకంతకు బిగ్గరగా మ్రోగెను, మోషే మాట్లాడుచుండగా దేవుని కంఠస్వరము చేత అతనికి ఉత్తరమిచ్చుచుండెను. ఆ మాటలు విన్నప్పుడు వారు భయపడినట్లుగా మనం చూస్తున్నాం. 23వ వచనంలో మోషే యెహోవాతో, ప్రజలు సినాయి పర్వతము ఎక్కలేరు, నీవు పర్వతములకు మొయలు ఏర్పరిచి దాన్ని పరిశుద్ధపరచాలని చెప్తూ ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. కనుక ఈ మాటలు మనం చూసినప్పుడు ప్రజలందరూ కూడా సిద్ధపడ్డారు, కానీ మోషేతో కూడా పైకి ఎక్కలేకపోయినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అందుకని 17వ వచనంలో ఈ నిర్గమకాండంలోనే దేవుణ్ణి ఎదుర్కొంటూ మోషే పాలెం నుండి ప్రజలను అవతలకు రప్పించగా వారు పర్వతము దిగువనున్నారు అనే మాటని ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. ఈ మాటలని మనం చూసినప్పుడు మోషే ఒక్కడే, అనగా దేవుడు మోషేతో మాట్లాడుతుంటే ఎంత భీకర స్వరంతో మాట్లాడుతూ ఉన్నాడు అనేది మనం చూస్తాం కదా ప్రియులారా. దేవుడు అందుకని కీర్తనలో ఒక మాట, ఆయన మాట్లాడుతూ ఉండగా యెహోవా స్వరము పర్వతముల్లోని కొండల్లోని ఏమిటి లేడులను ఈయన చేయను అనే మాట ఉంటా ఉంది. ఎవరి స్వరం? యెహోవా స్వరం. అంటే అంత భీకరమైన స్వరం అనగా లేడి లేకపోతే జింకలు భయపడి ఈంతాయని దాని యొక్క అర్థం. అట్లయితే దేవుడు ముఖాముఖిగా మానవుడితో మాట్లాడుతూ ఉంటే బ్రతకగలడా? అందుకని మనం చూస్తా ఉన్నాం 7 సంఘాల మధ్యలో మన ప్రభు అయిన యేసు క్రీస్తు మాట్లాడుతూ ఉండగా యోహాను భయపడిపోయాడు. సాష్టాంగం చచ్చిన వారి వల్ల నేను పడిపోయి ఉంటుందని 1వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో మనం చూస్తా ఉన్నాం. అంత మాత్రమే కాదు ప్రియులారా, ఇంకొక తాత్పర్యం ఏంటంటే బోరలో ఆనాటి ప్రజలకి బోర ఊదినప్పుడు యుద్ధం ముగించిన తర్వాత బోర దగ్గరగా అరిచినట్లయితే వాళ్ళు ఊదినట్లయితే విడుదల కలిగింది అనే మాట జ్ఞాపకానికి వస్తుంది. గనుక
మనము ఇన్ని అర్థాలు ఈ బూరలో ఉంటా ఉన్నాయి. ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఈ బూరలు ఒకటి మనకు బాకానాదం వినబడుతూ ఉంది, దేవుని స్వరం మనకి వినబడుతూ ఉంది. అంత మాత్రమే కాకుండా మనం చూసినట్లయితే అది మనకు విడుదల కలుగు చేస్తూ ఉంది, లేకపోతే విజయాన్ని కలుగు చేస్తూ ఉంది అనే మాటలు మనం చూస్తున్నాం. లేవికాండం 25వ అధ్యాయంలో మనం చూసినట్లయితే శృంగధ్వనుల పండగను చేసేవాళ్ళు. వాళ్ళు 50 సంవత్సరాలకు ఒకసారి సునాద సంవత్సరం అన్నమాట. అది ఇంకో విధంగా చెప్పాలంటే ఆ పండుగ వాళ్ళు చేసేటప్పుడు 50 సంవత్సరాలప్పుడు వారు 40 సంవత్సరాలు ఒక దాసుడు పనిచేస్తూ ఉండగా వాడికి విడుదల అనుగ్రహించే వారిగా ఉండాలి. లేకపోతే భూమి ఒక వ్యక్తి దగ్గర ఉంటే అది తిరిగి తన సొంత దానికి ఇచ్చేయాలి. ఈ విధంగా దేవుడు ధర్మశాస్త్రంలో రాయించి పెట్టాడు. కనుక ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఇన్ని అర్థాలు ఈ బూరలో దాగి ఉన్నాయని మనం చూస్తున్నాం. రెండవదిగా ఖాళీ కుండలు వాళ్ళు పట్టుకొని వెళ్తూ ఉన్నారు. ఇది రెండో ఆయుధం. మొదటిది బూర ఒక ఆయుధం అయితే రెండో ఆయుధం వచ్చేసి కుండలు పట్టుకొని వెళ్తా ఉన్నాయి. అవి ఖాళీ కుండలు. ఆ కుండల్లో అగ్ని జ్వాల లేకపోతే మనం చూసినట్టే దివిటీలు పట్టుకొని వెళ్తూ ఉన్నారని మనం చూస్తున్నాం. పోయినసారి కూడా ఖాళీ కుండల్లో కొంచెం మనం కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయంలో చూసాం. మంటి ఘటాల్లో దేవుడు తన మహేశ్వర్యాన్ని ఉంచాడు అని మనం చూసాం. అనగా ఈ దేహము దేవుని ఆలయము. ఒకటి, ఈ దేహము దేవుని యొక్క సంపద ఉంది. ఈ దేహం మనం చూసినట్లయితే అది మహేశ్వర్యాన్ని ఉంచాడు. విలువ కట్టలేని ఐశ్వర్యాన్ని మన యొక్క దేహంలో ఉంచాడు అనే మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అంటే అవి ఎప్పుడు అనగా ప్రభువు సమర్పించినప్పుడు. ప్రభువుకి ఖాళీ కుండలంటే మనం మన స్వచిత్రాన్ని, సెల్ఫ్ విల్ అనే దాన్ని తీసివేయాలనేది ఒక అర్థమై ఉంటా ఉంది. మన చిత్తం కాదు, దేవుని చిత్తమే జరగాలని మనం చూసాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యోహాను సువార్తలో కానివ్వండి, మనం చూస్తున్నాం ఆయన సిలువకి వెళ్ళక ముందు కూడా ఆయన అనేక పర్యాలు చెబుతూ వచ్చాడు, నేను నా తండ్రి చిత్తాన్ని చేయడానికి భూలోకానికి వచ్చాను, నా తండ్రి ఏది చేయమంటాడో అది నేను చేయడానికి వచ్చాను అని అంటా ఉన్నాడు. అంటే దీని యొక్క అర్థం ఏంటంటే దేవుని నడిపింపు విశ్వాసులకి ఎంతైనా అవసరత ఉందని మనం చూస్తున్నాం. ఆ కుండలు పగలగొట్టబడ్డాయి అనగా మన చిత్తము దేవుని ఎదుట పగిలిపోవాలనే మాటలు మనం చూస్తున్నాం. ఒకప్పుడు మనం అబ్రహాము ఏకైక కుమారుణ్ణి, ప్రేమ కుమారుణ్ణి, ఆ వృద్ధాపంలో కన్నటువంటి కుమారుణ్ణి చాలా చక్కగా పెంచుకుంటూ ఉండగా 22వ అధ్యాయానికి వచ్చేటప్పటికి దేవుడు నీ ఒకగానొక్క కుమారుణ్ణి, నీవు ప్రేమించే కుమారుని నాకు బలి ఇవ్వమన్నాడు. అనగా దేవుడు ఇస్తానన్నాడు, ఇచ్చాడు. ఇప్పుడు వాగ్దాన పుత్రుడు, ఇప్పుడు ఏంది మరలా ఇవ్వమంటున్నాడు తిరిగి అనేది అబ్రహాంకి అర్థం కాలేదు. ఇక నా కుమారుడు ఇచ్చాడు కదా, ఇది చాలు, నాకు ఇప్పుడు వంశం యొక్క అంకురం ఉంది అనుకున్నాడు, వంశాభివృద్ధి కలుగు చేశాడు అనుకున్నాడు. ఇంతలోకే దేవుడు నన్ను పరిశోధిస్తూ ఉన్నాడు అని భయపడిపోయి ఉండొచ్చు. కానీ దానికి అబ్రహాము లోబడిన వాడిగా ఉంటున్నాడు. అందుకనే 22వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఇదిగో మోరియా పర్వతం మీద ఉపమాన రీతిగా మోషేను అర్పించి మరలా పొందాడని మనం హెబ్రీ గ్రంథకర్త చెప్తూ ఉన్నాడు. అనగా దానికి మన ప్రభు అయిన యేసుక్రీస్తుకి సూచనగా ఉంది. ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అందుకనే ఒక మాట చెప్తూ మన స్వచిత్వం పోవాలంటే మత్తయి సువార్త 21వ అధ్యాయం 44వ వచనంలో ఈ రాతి మీద పడువాడు ఏమవుతాడో అనే మాట, ఆ రాయి మన ప్రభు అయిన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. అక్కడ ఒక మాట చెప్తున్నాడు చూడండి, మత్తయి సువార్త 21వ అధ్యాయం 44వ వచనం చూడండి దయచేసి. మత్తయి సువార్త 21:44. మరియు ఈ రాతి మీద పడివాడు ఎగిరిపోవును, ఎవరి మీద పడునో వాణ్ణి నలిచివేయనన్ను. ఇక్కడ 2 భాగాలు ఉంటున్నాయి. ఎవరైతే ఆ రాతి మీద పడతాడో పగిలిపోతాడు, అనగా తన సంపూర్ణంగా ఆయనకి అప్పగించుకుంటాడు. కానీ ఆ రాయి
ఒక ఆ వ్యక్తి మీద పడ్డదంటే నలిచివేయను అనే మాటను చూస్తాం. అది ఆ చివరిగా జరిగేటటువంటిది. యేసు ప్రభు రెండవ పర్యాయం వచ్చినప్పుడు తీర్పు తీర్చేటప్పుడు జరిగేటువంటి పని అని మనం చూస్తున్నాం. దీంట్లో ఈ వచనంలో ఎంతో ఆత్మీయ అర్థం ఉంది కనుక ఈ మాటలు ఈ యొక్క కుండల గురించి మనం చూస్తా ఉన్నాం. ల్యాంప్స్ అలాగే దివిటీల గురించి మనం చూసినప్పుడు అవి చిన్న దివిటీలు కాదు ప్రియులారా. ఉండేది 300 మంది. అంత మాత్రమే కాదు, శత్రు జనాంగం చూసినట్లయితే మిడతల్లాగా ఉంటాడు. మిడతలంతా దండు వచ్చి ఇశ్రాయేలు చుట్టుకొని ఉంటూ ఉండగా వీళ్ళు పెద్ద కాగడాలు పట్టుకొని 3 గుంపులుగా మారిపోయి, ఇదిగో ఒక గుంపు మధ్యలోకి వెళ్ళిపోయింది అని మనం చూస్తున్నాం. అది గిద్యోను ఉన్నాడు వాళ్ళతో పాటుగా. ఇంకొక 2 గుంపులు ఆ చివర ఈ చివర ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. కొండలు పగలగొట్టారు, బోర్లు ఊదారు, ఈ దివిటీలు పైకెత్తారు. అనగా మనం చూసినట్లయితే ఇది మన సాక్ష్యాన్ని చూపుతూ ఉంది. దేవుడు ఏ విధంగా మనం ప్రచురింప చేయాలో, లేకపోతే మనం దానియేలు గ్రంథంలో మనం చూస్తున్నాం. బుద్ధిమంతులైతే 12వ అధ్యాయం 3వ వచనంలో ఏం చేస్తారు? అనేకుల్ని దేవుని వైపు తిప్పుతారు. వారు ఆకాశంలోని నక్షత్రం వలె ప్రకాశించెదరు అనే మాటను చదువుతూ ఉన్నారు కదా దానియేలు గ్రంథంలో. అంత మాత్రమే కాకుండా మనం చూసినట్లయితే కొలస్సీ పత్రికలో అనుకుంటాను చూడండి, ఒక్క జనము మీద మీరు జ్యోతుల వలె ప్రకాశిస్తూ ఉన్నారనే మాటను కూడా మనం కొత్త నిబంధనలో చూస్తాం. చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం అనుకుంటాను, అక్కడ కూడా మనం చూస్తా ఉన్నాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక, క్షమించండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేత పట్టుకుని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. అందువలన నేను వ్యర్థముగా ప్రయత్నలేదనియు నేను పడిన కష్టము నిష్ప్రయోజనం కాలేదనియు క్రీస్తు దినమున నాకు అతిశయ కారణమగును అని అంటూ ఉన్నాడు. ఏమంటున్నాడు? జీవవాక్యమును పట్టుకుని వాక్యం బోధించేవారు లోకమందు జ్యోతుల్లాగే ఉంటారు అని చెప్తారు. లేకపోతే ఇంకో విధంగా చెప్పాలంటే వారు దివిటీలు పట్టుకుని వెళుతూ ఉన్నారు అనే మాటలు మనం చూస్తాము. ఈ విషయాలు మనం జ్ఞాపకం చేస్తున్నప్పుడు ఈ 3 రకాలైనటువంటి ఆయుధాలు గిద్యోనుతో ఉన్నటువంటి వారితో కూడా ఉంది, గిద్యోను కూడా పట్టుకుని ఉన్నారని మనం చూస్తున్నాం. కాబట్టి నిజంగా ఇవి శారీరకంగా చూసినట్లయితే, మనుషుల దృష్టిలో చూసినట్లయితే చాలా బలహీనమైనవి. మీరేంటి ఎర్రివాళ్ళు అన్ని లక్షల మందితో ఒట్టుకుండలు పట్టుకున్నారు, బోర్లు పట్టుకున్నారు, కాడాలు పట్టుకున్నారేంటి అని అనుకోవచ్చు. కానీ అవి దేవుని దృష్టిలో బలమైనటువంటి ఆయుధాలు కనుక ఇవి మనం ఏం చెప్తుందంటే, వారి చేతిలో ఖడ్గం లేదు, అయినప్పటికీ కూడా అన్ని లక్షల మందిని వారు ఓడించడానికి సహాయం చేయబడ్డాయి. కనుక ప్రార్థననే బోరలు ఓదాలి, స్వచ్ఛతమనే కుండలను పగలగొట్టాలి, అంత మాత్రమే కాకుండా సాక్ష్యవతలకు పంచుతూ ఉండాలి. అప్పుడు మనం చూసినట్లయితే అది యెహోవా ఖడ్గము, గిద్యోను ఖడ్గం. అనగా యెహోవాకు విజయము, దేవునికి విజయము అనే మాటలు మనం చూస్తాము. కనుక గిద్యోను యొక్క జీవితంలో 7 సంవత్సరాలు ఆపబడ్డప్పటికి కూడా ఈ 3 రకాల శత్రువుల నుండి అతడు విడిపించినట్లుగా మనం చూస్తున్నాం. కనుక అతడు 40 సంవత్సరాలు నెమ్మది కలిగిందని మనం చూస్తాం. అయితే ఈ విజయం పొందిన తర్వాత ఆ చుట్టుపక్కల ఉన్న వారందరూ కూడా వచ్చి ఒక మాట అడుగుతుంటారు. ఏమంటే 8వ అధ్యాయంలో వచ్చిన వాళ్ళు, అప్పుడు ఇశ్రాయేలీయులందరూ గిద్యోను దగ్గరకు వచ్చి, నీవు మిద్యానీయుల చేతిలో నుండి మమ్మల్ని రక్షించు గనుక నీవును నీ కుమారుని కుమారుడును మమ్మను ఏలవల్లని చెప్పారు కదా. ఏమంటున్నారు వాళ్ళు? 3 తరాలు మమ్మల్ని ఏలచ్చయ్యా అంటున్నారు. మీ మనవడి వరకు మా మీద రాజులుగా ఉండొచ్చు అని చెప్తున్నాడు. అయితే గిద్యోను మంచి మాట చెప్తున్నాడు, నేను మిమ్మల్ని ఏలను,
నా కుమారుడిని మిమ్మును ఏలరాదు, యెహోవా మిమ్మును ఆయన ఏలిక, ఆయన మీ రాజు, ఆయన మీ మీద ప్రభుత్వం చేస్తాడు, ఆయన మీకు ప్రభువుగా ఉంటాడు, నేను కాదు, నా కుమారులు కాదు. ఎంత మంచి చక్కని తీర్మానం! ఎందుకంటే అల్పుడైన నన్ను ఏర్పాటు చేసుకున్నాడు, నా ద్వారా ఇదిగో ఈ గొప్ప విజయం ఇచ్చాడు, దీనిని బట్టి నేను మిమ్మల్ని ఏలకూడదు అని అంటున్నారు. కనుక ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు సమూయేలు యొక్క జీవితంలో కూడా ఈ మాటలు మనం చూస్తున్నాం. వాళ్ళందరూ మాకు ఇతరులను చూసి రాజు కావాలన్నాడు. సమూయేలు చాలా దుఃఖభరితుడిగా ఉంటూ ఉండగా సమూయేలు మొదటి గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనంలో దేవుడు సమూయేలుకు ప్రత్యక్షమై సమూయేలు నిన్ను కాదయ్యా విసర్జించింది, నేను వారిని అనకుండా నన్నే వారు విసర్జించాడని దేవుడు సమూయేలుతో చెప్తున్నాడు. కనుక వారు చెప్పినట్లు చెయ్యి, నువ్వెందుకు దుఃఖపడతావు అని అక్కడ అంటూ ఉన్నాడు. అంటే దేవుణ్ణి వేలకుండా ఇశ్రాయేలీలు తృణీకరించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. కనుక ఈ మాట జ్ఞాపకం చేసుకున్నప్పుడు దావీదు కూడా మొదటి దినవృత్తాంతాల గ్రంథం 29వ అధ్యాయం 12వ వచనంలో కూడా నీవు సమస్తమును ఏలువాడు అని ఆయన దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. ఎవరంటే మన దేవుడు సమస్తాన్ని ఏలేవాడు, సమస్తమును ఆయన రాజరికము అన్నిటి మీద ఉంటా ఉంది, ఆయన రాజు అయి ఉన్నాడు. అయితే లోకము ఇప్పుడు ఆయన్ని గుర్తించడం లేదు, కానీ ఒకానొక దినాన ఆయన రాజుగా ప్రభువుగా వచ్చినప్పుడు అందరూ గుర్తిస్తాడు. అప్పుడు యెరూషలేమును ప్రపంచం యొక్క ముఖ్య పట్టణంగా చేసుకుని యెరూషలేము నుంచి ఆయనతో పాటుగా ఆయన విశ్వాసం ఉంచిన వారు ప్రపంచానంతటినీ ఎడతారు అనేది మనకిచ్చినటువంటి గొప్ప ఆధిక్యత ఉంటాం. గనుక మొదటి నుంచి మనం చూసినప్పుడు దేవుడే వారికి రాజు అయి ఉన్నాడు. ఎప్పుడైతే దేవుని తృణీకరించాడో అప్పుడు ఆయన వారికి రాజరికాన్ని ఇచ్చాడు. ఆ రాజును కూడా సరిగా పరిపాలన చేయడు. చివరికి ఆయన రాజుగా ఈ లోకానికి వస్తే ఇదిగో ఆయన ఎవరూ అంగీకరించలేదు. ఆయన్ని ఇదిగో సిలువకు వేశారు. ఆయన ప్రాణం పెట్టేందుకు ఈ లోకానికి వచ్చాడు. ఇదిగో ఆయన ఎంతగా తగ్గించుకొని వచ్చాడంటే దీనుడుగాను దరిద్రుడుగాను ఈ లోకంలో కనపడ్డాడు. కానీ ఒకానొక దినాన ఆయన రాజుగా ప్రత్యక్షం కాబోతూ ఉన్నాడు. దానికి నువ్వు నేను సిద్ధపడి ఉన్నావా? ఆయన వస్తాడు, ఆయనతో కూడా నేను రాజ్యం వెళ్తాను అని గొప్ప నిరీక్షణ కలిగి మనం ఉండాలని లేఖనాలు. 2 విషయాలు గిద్యోను గురించి చెప్పి నేను ముగిస్తాను కదా. మనం ఒక ఆయన ఈ విధంగా చెప్పాడు, గిద్యోన్ బిగాన్ వెల్ అండ్ ran వెల్ బట్ సాడ్ టు సే హీ డిడ్ నాట్ ఎండ్ వెల్ అన్నాడు. అంటే ఆయన ప్రారంభంలో బాగానే ప్రారంభించాడు, బాగానే పరిగెత్తాడు. అయితే దుఃఖకరమైన విషయం ఏమిటంటే ఆయన చివరిలో సరిగా ముగింపు లేకుండా పోయింది అని చెప్పాడు. ఆయన చెప్పింది ఆ ధైర్యం చెప్పింది ఎంతైనా సత్యం. దేవుడు యెహోవా దూతగా గిద్యోనికి ప్రత్యక్షమైనప్పుడు బాగానే స్పందించాడు, బాగానే పరిగెత్తు వచ్చాడు. అయితే 2 విషయాలు ఈ యొక్క గిద్యోను యొక్క జీవితంలో మనం గుర్తు చేసుకుని అవి మనకు పాఠాలుగా ఉంటాడు. చూడండి, మనం 8వ అధ్యాయంలోనే 26, 28, 26, 27 వచనాలు మనం చూసినట్లయితే అక్కడ గిద్యోను చేసినటువంటి పని ఏమిటో మనం చూస్తున్నాం. రాజుగా చేస్తానంటే వద్దన్నాడు. అయితే ఏం చేశాడు తర్వాత చూడండి, 26వ వచనంలో మిద్యాను రాజులు ఒంటి మీదనున్న చంద్రహారములు, కర్ణభూషములు, దోమర వర్ణపు బట్టల కాకను, ఒంటిల మీద గొలుసులు కాకను, అతడు అడిగిన బంగారు పోగులు ఎత్తు 1700 తులముల బంగారం, గిద్యోను దానితో ఒక ఏఫోదును చేయించుకుని తన పట్టణమైన ఓఫ్రాలో దాన్ని
ఉంచాను. కావున ఇశ్రాయేలీయులందరూ అక్కడికి పోయి దాన్ని అనుసరించి వ్యభిచారులైరి. అది గిద్యోనుకును అతని ఇంటి వారికిని ఉరిగా ఉంటూ ఉందని మనం చూస్తున్నాం. అంటే వారు మరలా విగ్రహాలు ఆరాధన చేయడానికి కారణం గిద్యోను కారణమయ్యాడు. ఎఫోదు చేయించుకుని, ఎఫోదు అంటే ఒక వస్త్రం లాంటిది, పైనుంచి కింద వరకు ఉన్నది, బంగారుతో చేయించాడు. అది పెద్దదిగా చేశాడు, అక్కడ పెట్టాడు. దాని దగ్గరకు వచ్చి అందరూ పూజలు చేయడం, పాపం చేయడం మొదలుపెట్టినట్లుగా మనం చూస్తున్నాం. బంగారం వచ్చింది, అది దేవునికి అర్పించాల్సింది పోయి ఆ బంగారంతో ఇదిగో ఒకానొక దినాన మోషే రావడం, తడువు చేయడం ద్వారా అహరోను ఏ విధంగా బంగార దూడం చేసి ఇదే మీ దేవుడు అన్నట్లుగా ఇక్కడ మనం గిద్యోను గురించి చూస్తా ఉన్నాం. అది చేయకుండా ఉండాల్సింది. దేవుని వైపు నుంచి వారు తప్పిపోవడానికి కారణం గిద్యోను అయి ఉంటా ఉన్నాడు. అందుకనే అతడు బాగానే పరిగెత్తాడు, ప్రారంభంలో బాగానే ఉన్నాడు, అయితే చివరిగా అతడు సరిగా పరిగెత్తలేకపోయాడు. ఇంకొక దుఃఖకరమైన విషయం ఏంటంటే, ఇదిగో అతడు చనిపోయిన తర్వాత ఒక మాట రాయబడ్డది కదా, మనం చదువుకున్న 32వ వచనంలో, యోవాషు కుమారుడైన గిద్యోను మహావృద్ధుడై, అనగా ఎంత మహావృద్ధుడైనంత వరకు దేవుడు అతన్ని కాపాడాడు. చనిపోయిన తర్వాత తన తండ్రి చనిపోయి తన తండ్రి అయిన యోవాషు సమాధిలో పాతి పెట్టబడను అనే మాట. అనగా చివరికి మనం చూసాం, యోవాషు ఇంట్లో నుంచే ప్రారంభించాడు ప్రక్షాళనం, పరిశుద్ధత, ప్రత్యేకింపబడడం. అయితే యోవాషు చనిపోయిన సమాధిలోని పెట్టడం అంటే యోవాషు ఏ తప్పిదం చేశాడో ఆ తప్పిదంలోనే అతని కుమారుడైన గిద్యోను కూడా చేశాడనే మాట. ఇది దుఃఖకరం కాదా? కనుక ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు గిద్యోను యొక్క జీవితంలో అతను బాగానే ప్రారంభించాడు, బాగానే పరిగెత్తాడు, దేవుని కొరకు ప్రయాసపడ్డాడు, దేవుని పక్షంగా విజయం ఇచ్చాడు. ఆ పై వచనాలు మనం చూసినట్లయితే 40 సంవత్సరంలో నిమ్మలంగా ఉంటుంది. దానికి కారణం గిద్యోను దేవునికి లోబడ్డాం, గిద్యోను దేవుడు చెప్పినట్లు చేశాడు, బాగానే పరిగెత్తాడు. కానీ ప్రియులారా, చివరికి ఇదిగో అతడు చేయకూడదు చేసి ఇశ్రాయేలు తప్పిపోవడానికి కారణమయ్యాడు. తన ఇంటికే ఉరిగా ఉంటా ఉన్నాడని చెప్తూ ఉన్నాడు. చనిపోయిన వాడు సపరేట్గా ఉన్న అతడు సమాధి చేయబడ్డాడు కాదు, తన తండ్రి సమాధిలోనే అతడు పూడ్చబడ్డాడంటే దీని యొక్క ఆత్మీయ అర్థం ఏంటంటే, ఇదిగో తన తండ్రి చేసిన తప్పిదమే ఇతడు మరలా చేసిందని మనం చూస్తాం. కనుక ఇదిగో దేవుడు మనల్ని ఎక్కడి నుంచి పిలిచాడో, ఎక్కడ మనల్ని ప్రత్యేకపరుచుకున్నాడో, ఎక్కడ మనల్ని ఉండమంటున్నాడో అక్కడ ఉండకుండా మరలా మన పాత జీవితానికి పోయినప్పుడు ఇదిగో దుఃఖకరమైన విషయాలు రాయబడుతూ ఉన్నాయని మనం చూస్తున్నాం. కనుక ప్రియులారా, గిద్యోను యొక్క జీవితంలో మనం నేర్చుకునేటువంటి పాఠం అనేకం ఉంటా ఉన్నాయి. దేవుని మాటకి లోబడి సూచనలు పొందినటువంటి వాడు, దేవునికి మాటకు లోబడి ప్రత్యేకింపబడినవాడు, దేవుని మాటకు లోబడి విజయం సాధించిన వాడు, దేవుని మాటకు లోబడి మేం కాదు ఏలాల్సింది దేవుడే ఏలాలన్నటువంటి వాడు చివరికి ఎటువంటి దుఃఖకరమైన విషయంలో ఉంటూ ఉన్నాడు మనం నేర్చుకుంటాం. ఇంకా అలాగే కాకుండా దేవుని మాటకు లోబడి ఆయన ఇచ్చేటువంటి ఆజ్ఞలు మనం పొంది మనం విజయం పొంది ముందుకు వెళ్ళాలని ప్రభుపక్షంగా మనం చేస్తున్నాం. అలాగున మనం చేయనట్లు దేవుడు సహాయం చేయండి. కనుక ఇంతవరకు యొక్క 2 మాసాలకు ఓపికతో మీరు ఉన్నారు. దానిని బట్టి మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. ప్రభు చిత్తమైతే వచ్చే వారం నుంచి నేను కానీ మరి ఎవరైనా ఒక సహోదరుడు మరి యొక్క ప్రత్యేకమైన సబ్జెక్ట్తో మీ ముందుకు రావడానికి సిద్ధపడుతున్నాం. దాని కొరకు మీరు ప్రార్థన చేయండి. అందరికీ వందనాలు. చాలా వందనాలు బ్రదర్, సంఘం తరఫున.